వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. గుంటూరులోని 10వ తరగతి చదువుతున్న విద్యార్థి అనుమానాస్పద మృతిపై కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టిన విద్యార్థి సంఘాల కుటుంబ సభ్యులు. సాయమ్మ స్కూల్ 10th చదువుతున్న ఇద్దరు విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో గాయాల పాలైన భరత్ ఈరోజు CGHలో మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటన 2 నెలల క్రితం జరిగిన MEO బయటికి రాకుండా తొక్కిపెట్టారని కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. కలెక్టర్ కార్యాలయం గేటు వద్ద మృతదేహంతో ఆందోళన చేపడుతున్న నేపథ్యంలో ఘటనా స్థలానికి వచ్చిన కలెక్టర్, బాలుడు మృతి చెందిన నేపథ్యంలో కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు తమకు న్యాయం చేయాలని కలెక్టర్కు వేడుకున్నారు. బాలుడిపై దాడి జరిగిన పాఠశాల MEO ఈ విషయాన్ని బయటికి రాకుండా కుటుంబ సభ్యులకు మభ్యపెట్టారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్, MEO బాధితులపై దాడి చేసి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితుడి తల్లిదండ్రులకు ప్రభుత్వం సహాయం చేయాలని కలెక్టర్ను వేడుకున్నారు.